ఈ పొగేంటి లాక్ అయిపోయింది. కాపాడండి 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 కాపాడండి. రే 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 లేగు, ఏమైందిరా? అమ్మో కలనా, కార్ యాక్సిడెంట్ అయిపోయి అందులో స్టక్ అయిపోయాను కల వచ్చింది అక్క. కూల్ కూల్, ఏం కాలేదులే. నువ్వు మరీ అక్క, అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా తప్పించుకోవాలి? రే నేను ఆల్రెడీ మన కార్ లో ఈ 2 ట్రావెల్ ఎసెన్షియల్స్ పెట్టా. ఫస్ట్ ఈ సేఫ్టీ హ్యామర్, ఇది చూడడానికి కాంపాక్ట్ గా ఉన్నా ఈ క్యాప్ ని రిమూవ్ చేసి విండో కార్నర్ లో పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే దీనికి వచ్చిన ఇన్బిల్ట్ పిన్ వల్ల గ్లాస్ ఈజీగా బ్రేక్ అవుతుంది. అండ్ దీన్ని ఇలా రొటేట్ చేసి ఈ క్యాప్ ను ఓపెన్ చేస్తే ఇందులో ఉన్న సీట్ బెల్ట్ కటర్ కూడా ఉంది. ఇది యూ షేప్ డిజైన్ తో రావడం వల్ల బ్లేడ్ కి మన ఫింగర్ టచ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అండ్ ఇది ఎంత షార్ప్ గా ఉందంటే సీట్ బెల్ట్ ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. సెకండ్, ఈ స్టీరింగ్ వీల్ లాక్. ఇందులో లాక్ తో పాటు కీస్ కూడా వస్తాయి. నార్మల్ గా పబ్లిక్ ప్లేసెస్ లైక్ రైల్వే స్టేషన్స్ లో, ఎయిర్పోర్ట్ లో కార్ ఎక్కువ రోజులు పార్క్ చేస్తే ఎవరైనా దొంగతనం చేస్తారని భయం ఉంటుంది. కానీ ఈ డివైస్ అలా అవ్వకుండా సేవ్ చేస్తుంది. అదెలా అంటే ఈ గ్యాజెట్ ని ఇలా కార్ స్టీరింగ్ లోపల నుండి ఇలా సీట్ బెల్ట్ కి ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు కార్ స్టీరింగ్ ఎంత తిప్పినా తిరగదు. అలాగే దీని డ్యూరబిలిటీ చెక్ చేద్దామని ఈ కటర్ తో కట్ చేసి ట్రై చేశాను, కానీ అసలు కట్ అవ్వలేదు. మరి అదే అన్లాక్ చేయాలంటే ఇది 3 స్పేర్ కీస్ తో వస్తుంది. సో దీన్ని ఈజీగా మనం అన్లాక్ చేసుకోవచ్చు. ఈ సేఫ్టీ గ్యాజెట్స్ మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో చాలా బాగా యూజ్ అవుతాయి. వీటి లింక్స్ ఇక్కడ ట్యాగ్ చేశాను.